హలో గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అను మన తెలుగు అమ్మాయి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాం అండ్ ఐ హోప్ మీరు అందరు కూడా బాగున్నారు, సేఫ్గా ఉన్నారని అనుకుంటున్నాను. అండ్ వెల్కమ్ బ్యాక్ టు టుడేస్ వీడియో. సో ఈరోజు వ్లాగ్ షేర్ చేయబోతున్నా. ఈరోజు ఒక స్పెషల్ అనమాట మా ఇంట్లో భోజనాలు. అండ్ అందరికీ ఫస్ట్గా గుడ్ మార్నింగ్. సో మేమైతే మార్నింగ్ రెడీ అయిపోయాం, పనులు చేసుకుంటూ పిల్లల్ని రెడీ చేశాను, నేను కూడా రెడీ అయిపోయా. అండ్ ఈరోజు ఒక కొత్త డ్రెస్ అనుకోండి, ఇది ఒకసారి వేసుకున్నాను కూడా గుర్తులేదు. జస్ట్ కరోనా స్టార్ట్ అయ్యే ముందు 2020లో స్టార్ట్ అవుతుంది కదా, అప్పుడు తీసుకున్న ఈ డ్రెస్. ఫుల్ లెంత్ నేను షేర్ చేస్తా కుదిరితే. ఇలా చూడు, తల ఆరలేదు నీది. సో అప్పుడు తీసుకున్న డ్రెస్ ఫైనల్లీ సో ఎస్, ఈరోజు ఫైనల్లీ పైకి వెళ్ళి వెతుక్కొని వేసుకున్నాను, రెడీ అయిపోయాను. ఈరోజు మా మావయ్య వాళ్ళకి అందరికీ భోజనాలు అనమాట. నైవేద్యాలు పెట్టుకుంటారు కదా సంక్రాంతి అయ్యాక. సో అలాగా పండుగ వెళ్ళాక నైవేద్యం పెట్టుకుంటున్నాము. ఇంకా మేము ఉన్నాం కదా, ఇంకా మావయ్య వాళ్ళని అందరినీ పిలిచి ఫ్యామిలీస్ భోజనాలు అనమాట. అండ్ ఈరోజు ఎలా స్పెండ్ చేస్తాం, ఏం స్పెషల్స్ చేసుకుని ఇవన్నీ కూడా షేర్ చేస్తా. అక్కడ పెట్టే నాన్న. అండ్ బ్లాగ్ అయితే చూస్తూ ఉండండి, మళ్ళీ కలుస్తాను. తీసుకురా ఇస్తా దక్షిత్. అషి దా, అవి తీసుకో, ప్లేట్లో వేస్తా. ఇక్కడ పెట్టుకుంటాం అనమాట నైవేద్యం, అందుకే ఇవన్నీ ఇలా అరేంజ్ చేసేసాం. భూమి మీద ఎక్కడికి. అండ్ మేమంతా పిల్లల్ని చూసుకుంటూ ఇంట్లో బిజీగా ఉన్నాయి. అండ్ మమ్మీ పొద్దునే లేచి ఇంకా నైవేద్యానికి రెడీ చేసుకుంటున్నారు. సో నాన్ వెజ్ భోజనాలు పెట్టుకుంటాం అనమాట. నైవేద్యం నార్మల్గా పెట్టుకొని కోడిని కోసి అలా వేసుకుంటాము. సో మమ్మీ కుక్ చేసేసారు, వెజ్ కర్రీ అయితే చేస్తారు, రసం అండ్ ఇక్కడ పునుగులు వేస్తారు కదా అవన్నమాట. అండ్ ఈలోపు నేనైతే అన్ని గుమ్మాలకి పసుపు రాసి ఇంకా బొట్లు, ముగ్గు ఇవన్నీ వేస్తున్నాను. అండ్ ఆ రోజు మా మావయ్య వాళ్ళు వీళ్ళందరూ ఈ ట్రిప్లో ఎస్పెషల్లీ మా ఫ్యామిలీ మెంబర్స్తో, అండ్ ఈ ట్రిప్ అంతా మోర్ ఆఫ్ టెంపుల్స్కి ఫ్యామిలీస్తో స్పెండ్ చేశాను. సో చాలా మంచిగా అయింది. ఎప్పుడు ఏదో ఒక ఈవెంట్తో వెళ్ళడం అలా జరిగేది, బట్ ఈసారి కంప్లీట్గా డిఫరెంట్గా జరిగిందనమాట. చాలా బాగా అనిపించింది. మా ఫ్యామిలీతో ఎక్కువ చాలాసార్లు మింగిల్ అయ్యాను అండ్ నేను అనుకున్న టెంపుల్స్ అన్నీ. అండ్ ఇట్ వాజ్ ద మోస్ట్ హెక్టిక్ ట్రిప్ నిజంగానే. లాస్ట్ ఫ్యూ డేస్లో ఒక్కరోజు కూడా ఖాళీ లేరన్నట్టుంది, ఈవెన్ వెళ్ళే ముందు రోజు కానీ వెళ్ళే రోజు కానీ. సో మీరు కమింగ్ వ్లాగ్స్లో చూస్తారు, ఇంకా వెరీ ఫ్యూ వ్లాగ్సే ఉన్నాయి ఇండియాలో. ఆ తర్వాత జర్మనీ వ్లాగ్స్ వస్తాయి. అండ్ ఇక్కడ అన్ని గుమ్మాలకి అయిపోయాక ఇంట్లో నైవేద్యం పెట్టుకునేది తూర్పు వైపు అలా 3 సర్కిల్స్లో పెట్టుకొని మమ్మీ ఎప్పుడు అక్కడే చేసుకుంటారు ఎవ్రీ ఇయర్, ఇంకా అక్కడే పెట్టేసాం అనమాట. అండ్ ఇక్కడ కోడిని రెడీ చేస్తున్నారు దండం పెట్టుకోవడానికి. అషి కొక్కొక్కో అని దాన్ని చూసి భయపడుతుంది. అండ్ ఈలోపు మా అత్త కూడా వచ్చేసారనమాట. అత్త అంటే మా డాడీ, మా మమ్మీ వాళ్ళ బ్రదర్ వైఫ్. సో మా ఇంట్లో ఎప్పుడు ఏమున్నా సరే ఆన్ టైం ఉంటుంది మా అత్త అయితే. పనుల్లో కానీ అన్నిటిలో హెల్ప్ చేస్తూ చాలా సాయంగా ఉంటారు మా మమ్మీకి. సో పొద్దున్నే వచ్చారనమాట. ఈలోపు ఇంకా మమ్మీకి అన్నీ హెల్ప్ చేస్తున్నాం. నాన్ వెజ్ భోజనాలు కాబట్టి చాలా పనే ఉంటుంది. అండ్ ఈలోపు నైవేద్యం పెట్టుకునే లోపు మమ్మీ ఇంకా దీపారాజన ఇవన్నీ చేసుకుంటారు కదా, ఇంకా అందుకని మమ్మీ అక్కడ బయట హడావిడిలో ఉంది. యాక్చువల్గా ఆ రోజు లేట్ అయిపోయింది. అండ్ ఇక్కడ నేను దేవుడి గదిలో పువ్వులు అవి అరేంజ్ చేయండి, ఇంకా అవన్నీ చేస్తున్నాను. నేను పువ్వులు కోసుకొని అండ్ మా గార్డెన్ నేను ఒకలా ప్లాన్ చేసుకున్నాం, కానీ ఇది వేరేలాగా టర్న్ అవుట్ అయిపోయింది. యాక్చువల్గా ఇందులో ఓన్లీ వెజిటేబుల్స్, లీఫీ వెజిటేబుల్స్ ఇవి మాత్రమే వేయాలని ఫస్ట్ ప్లాన్. బట్ ఇందులో ఏంటంటే పక్కన ఖాళీ స్థలం అండ్ వెనకాల కొంచెం ఖాళీ స్థలం ఉండడం వల్ల ఒక పాము ఎప్పుడు తిరుగుతూ ఉంటుంది అనమాట. అండ్ మా ఇంట్లో సంపంగి చెట్టు కూడా ఉంది, మీకు తెలుసు కదా. సో అటు నుంచి ఇటు, ఇటు నుంచి అటు. అండ్ ఇప్పుడు నేను ఎక్కడైతే ఫ్లవర్స్కి వస్తున్నానో అక్కడే 2-3 సార్లు మా వర్కర్స్ పాము అని చూసారనమాట. అందుకని
ఎక్కువ ఏమంటారు వెళ్ళడానికి కూడా పెద్దగా భయము. మేమే మా మమ్మీని వద్దంటాము. అండ్ మందార మొక్కలు ఇవన్నీ మమ్మీకి చాలా ఇష్టం అనమాట, దేవుడికి ఎప్పుడు ఉంటాయని చెప్పి. అండ్ అవే చాలా ఉంటాయి చెట్లు. అండ్ అనుకోకుండా కనకాంబరాలు, ఈ ఊసిరి చెట్టు 1 by 1 అలా యాడ్ అయిపోయింది. సో వాటి వల్ల చిన్నవి ఏమేసినా సరే ఉండట్లేదు అనమాట, ఆ నీడకి పెరగట్లేదు. ఇంకా అది చెప్పాలంటే మోర్ ఆఫ్ ఒక ఫ్లవర్ గార్డెన్ లాగా అయిపోయిందనమాట, వెజిటేబుల్స్ కాస్త. ఇంకా అందుకని మమ్మీ అన్నీ పైనే వేసుకున్నారు. మొన్న వ్లాగ్లో చూపించాను కదా, చిన్న మినీ లీఫీ వెజిటేబుల్ లాగా. అండ్ వీటికి వాటర్ పోసినా పోయకపోయినా వాటికి అంతా మెయింటెనెన్స్ చూసుకోవాలి. ఎస్పెషలీ మట్టి కొంచెం గట్టిగా ఉంటుంది కదా నేల మట్టి. సో అందులో లీఫీ వెజిటేబుల్స్ వేసినా సరే మొలకెత్తడానికి కొంచెం కష్టము, అండ్ కేర్ తీసుకోవడం అది కొంచెం ఇబ్బంది అవుతుంది. సో అదే పైన అయితే మమ్మీ అస్మాను వెళ్తారు కాబట్టి చూసుకోవడానికి బాగుంటుందని ఇంకా పైన వేసుకున్నాం ఫైనల్లీ. అండ్ ఇంకా పూజకు కూడా తమలపాకులు బయట కొనడం మోస్ట్లీ మానేసాము. ఇంత పెద్ద చెట్టు ఉంటే బయట ఎందుకు కొంటాం, ఫ్రెష్గా కోసుకుంటాం ఎప్పటికప్పుడు. అండ్ నాకు ఇన్స్టాగ్రామ్లో కొన్ని మెసేజెస్ వచ్చాయండి, ఇంకా ఎవరికైనా డౌట్స్ ఉంటే చెప్తున్నా. ఇది ఐ థింక్ బయట నర్సరీ నుంచి ఒక చిన్న మొక్క తెచ్చి పెట్టారు మమ్మీ. సో అది ఆ నేల మట్టి మూలనో ఏమో తెలియదు కానీ మమ్మీ చాలా జాగ్రత్తగా టేక్ కేర్ చేసి దాన్ని అంత పైకి ఒక వృక్షంలాగా అల్లిచ్చారనమాట. అండ్ దీని నుంచి కూడా చాలామందికి షేర్ చేసాం. వేర్లు ఉంటూనే ఉంటాయి కదా ప్రతి స్టెమ్కి, సో దాన్ని పెట్టుకుంటే ఈజీగా వచ్చేస్తుంది అనమాట. అండ్ ఇంకా బయట ఆకు ఏమంటారు వేపాకులన్నీ కట్టారు. ఈ నైవేద్యం పెట్టుకున్నప్పుడు ఇంకా అలానే చేస్తారనమాట. ఒక పండగలాగే నైవేద్యం పెట్టుకున్నామంటే. ఇంకా మమ్మీ ఫస్ట్ నైవేద్యం 3 గ్రామ దేవతలకు పెడతారనమాట. సో వాళ్ళ కోసం తెలగపిండితో పప్పు చేసి రసం, పెరుగు అండ్ పునుగులు వేస్తారు. సో ఆవిడకంతా ఆ నైవేద్యం అంతా పెట్టాక కోడిని చూపించి ఇంకా బయట అదన్నీ చేపించి అప్పుడు ఇంకా ఇంట్లో కోడిని ఏదైతే తీసుకొస్తారో దాన్ని నైవేద్యం కింద వండుకొని అందరికీ పెట్టుకుంటాము. అండ్ ఇక్కడ దీపారాజనకి అంతా నన్ను రెడీ చేయమని చెప్పారనమాట మమ్మీ. అండ్ మా మమ్మీ ఎప్పుడు అడుగుతూ ఉంటుంది దేవుడి గారు నీట్గా ఆర్గనైజ్ చెయ్యి, ఏదైనా డెకోర్ చెయ్యి, అది ఇది అని చెప్పి. లాస్ట్ 2 times నుంచి అడుగుతున్నారు కానీ నాకు అస్సలు కుదరట్లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా ఇంటికి వెళ్తే రోజులో కొంచెం కూడా ఖాళీ దొరకదు. ఎక్కడికైనా బయటికి వెళ్ళాలంటే కుదిరించుకొని వెళ్ళి రావడం తప్ప స్పెసిఫిక్గా కూర్చొని టీవీ చూసి ఒక గంటలు అలా కూర్చోడానికి ఖాళీగా అంత టైం అస్సలు ఉండదు పిల్లలతో. నాకు ఇంకా అసలు గుర్తు కూడా లేదు. వెళ్ళిపోయి ముందు రోజు అన్నారనమాట డెకోర్ చేయమని మర్చిపోయావు అని. అప్పుడు గుర్తొచ్చింది నాకు. రక్షిత అయితే తాకూడదు అయ్యి వద్దు నాకు. అయ్యి అమ్మమ్మ చేస్తుంది, మనం చేయకూడదు. దక్షి దండం పెట్టుకొని వచ్చి, ఇంకా దండం పెట్టుకొని వెళ్ళకొచ్చి. ఇక్కడ ఐగిరి నందిని పాడు. ఐగిరి నందిని నందిని విశ్వ పాడు. ఒకటి పెట్టు. అశ్వమ ఎదరికి వెళ్ళు, వెళ్ళు. ఎందుకు భయం? దండం పెట్టుకో ఓంకి. భర్గో దేవస్య ధీమహి. చెప్పు దక్షి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158
అమ్మ బొబ్బు అవుతుంది. పట్టుకుంటావా కుక్కు? అమ్మా కుక్కు భయమా నీకు? ఇంకా నైవేద్యం పెట్టుకోవడం పూజ అన్నీ అయిపోయాక ఇంకా చాక్లెట్ని వస్తారనమాట. ఆయన వచ్చి కోళ్ళనది అంతా చేసి ఇంకా పెట్టిన నైవేద్యం మోస్ట్లీ ఆయన తీసుకెళ్ళిపోతారు. కొంచెం ప్రసాదంగా మనం కొంచెం కొంచెం తీసుకొని మిగిలిందంతా ఆయనకి ఇచ్చేస్తే ఆయన తీసుకెళ్ళిపోతారనమాట. సో చలవా అని అంటారు. అండ్ మేబీ ఇయర్లో ఒక 3 times ఇండియా రావడం వల్లేమో ఎవ్రీ ఫెస్టివల్ చూసి నాకు మొన్ననే చేసాం అన్న ఫీలింగ్ ఉంది. అన్నీ గుర్తొస్తూ ఉన్నాయన్నమాట. చాలా తక్కువ టైం పీరియడ్లోనే అనుకోకుండా 3 times రావడం. సో అదే ఫీలింగ్లో ఉన్నా. అండ్ ఇక్కడ పూజ అయిపోయాక ఇంకా మమ్మీ కూడా పూజ గదిలో అంతా చేసేసుకున్నారు. అండ్ అషితో అస్సలు పనులవ్వవు. మీరు వీడియోలో చాలా చిన్న చిన్న బిట్స్ మాత్రమే చూస్తారు. అండ్ ఫుల్ లెంత్ వీడియో షేర్ చేయం కదా. సో అషి పడుకోకపోతే నేను ఒక్క పని కూడా ప్రాపర్గా చేయలేను. అస్తమానం కాళ్ళ దగ్గరికి వచ్చి ఎత్తుకోమని ఏడుస్తూ ఉంటుంది. అండ్ ఇంకెవరైనా వస్తే ఇంకెక్కువ ఏడుస్తుంది అనమాట. సో ఫస్ట్ ఇలా కాదు, దాన్ని పడుకోబెట్టేద్దామని చెప్పి ఉయ్యాలు ఊపుతున్నాను. తన నిద్ర టైం అరౌండ్ 11:30, 12కి. ఆ రోజు కొంచెం లేట్ అయిపోయిందనమాట నాన్ వెజ్ కర్రీస్ అవి రావడం. సో ఇక్కడ మమ్మీ అయితే ఫస్ట్ ఫిష్ కర్రీతో స్టార్ట్ చేశారు. ఫిష్ పులుసు అదే కొంచెం రెడీగా ఉంది. అప్పటికి ఇంకా చికెన్ అది తీసుకురాలేదు. అండ్ నాన్ వెజ్ భోజనాలు అంటే ఎలా కదని లేట్ అయిపోతుంది. అండ్ ఎస్పెషల్లీ మా స్టవ్ పై ఏంటంటే 4 burner కానీ సైడ్ బై సైడ్ ఉండడం వల్ల ఇలాంటి పెద్ద పెద్ద పెట్టినప్పుడు 2 మాత్రమే వర్క్ అయినట్టు ఉంటుంది అనమాట. ప్లేస్ అన్నీ అవ్వవు. సో ఇక్కడ ఫుల్ బిజీగా ఉన్నాం. అండ్ ఒక పక్కన కంగారు, అందరూ వచ్చేస్తారు ఇంకా ఏం అవ్వలేదు అని. అలానే ఆ రోజు లంచ్ అయ్యేటప్పటికి అరౌండ్ 3:30 అయిపోయింది. అసలు మా మమ్మీ చాలా ఫీల్ అయిందనమాట, ఇంత లేట్గా పెట్టాము, ఇంత లేట్గా అయ్యాయని. అండ్ నైవేద్యం పెట్టుకోవడం అండ్ ఇంకొకరి మీద డిపెండెన్సీ కదా. సో అందువల్ల కొంచెం లేట్ అయిపోయిందనమాట. అండ్ ఇంకా ఆల్మోస్ట్ టైం అయింది కాబట్టి ఇంకా అత్త వాళ్ళు 1 by 1 వస్తూ ఉన్నారు. అండ్ వచ్చేటప్పుడు స్వీట్స్ ఇవన్నీ తీసుకొచ్చారు. ఇండియా వెళ్ళాక నేను ఒక్క స్వీట్ కూడా తినలేదు. ఇంట్లో తెచ్చినవి కూడా తినలేదు అనమాట. సగం మర్చిపోయేదాన్ని. సో వంట ప్రిపరేషన్స్ అయితే జరుగుతున్నాయి. అండ్ నేను దమ్ బిర్యానీ చేస్తున్నా, మమ్మీ చేపల పులుసు, చికెన్ కర్రీ అండ్ గారెలు వేస్తున్నారు. అండ్ ఇప్పుడైతే పైన కొత్తిమీర పుదీనా కోసుకోవడానికి వచ్చాను. కొత్తిమీర ఎండకు వాడిపోయింది పాపం. అండ్ ఇంకా మా పిన్ని వాళ్ళు కూడా వచ్చేసారనమాట. సో మమ్మీ ఒక పక్కన వేరే పనిలో ఉంటే ఇంకా మా పిన్ని అండ్ మా అత్త కలిసి గారెలు కూడా వేసేస్తున్నారు. ఇంకా నాన్ వెజ్ భోజనాలు అంటే ఆబ్వియస్లీ చికెన్ కర్రీ ఉన్నప్పుడు గారెలు కూడా ఉంటాయి అనుకుంటాం, కానీ అన్ని వెరైటీస్ ఉన్నా అస్సలు తినలేము. ఎస్పెషల్లీ ఆ రోజు కొంచెం లేట్ అయిపోయింది అండ్ ఐటమ్స్ వల్ల అస్సలు తినలేకపోయాం అనమాట. అండ్ అన్నీ అయ్యాక లాస్ట్లో దమ్ బిర్యానీ స్టార్ట్ చేశాను. నాకు పొయ్యి ఖాళీ లేదనమాట. పక్కన ఒక స్టవ్ పెట్టి కూడా పెట్టాము. అన్ని వెరైటీస్ చేయాలి కదా. ఇంకా అన్నీ ఆల్మోస్ట్ అయిపోయాక ఇంకా అప్పుడు లాస్ట్లో స్టార్ట్ చేశాను అనమాట. ఈలోపు గారెలు చికెన్ అన్నీ తింటారులే అని చెప్పి. అండ్ నాటుకోడి కాబట్టి అది విజిల్ అయ్యి అంతా అవ్వాలి. అండ్ ఈలోపు మా మావయ్య వాళ్ళు, మా తమ్ముడు వాళ్ళు అందరూ, మా మావయ్య పిల్లలు అందరూ కూర్చొని ఇంక టీవీ చూస్తున్నారు. కొంచెం లేట్ అయింది కదా. అండ్ దమ్ కూడా ప్రిపేర్ అయిపోయింది. ఆ రోజు మా వచ్చింది దమ్ బిర్యానీ. అండ్ ఎవరింట్లో చేసిన రెసిపీ వాళ్ళకే వస్తుందేమో, మా ఇంట్లో చేసిన రెసిపీ నాకు మా పుట్టింటికి వెళ్తే రాదు. ఏంటో ఏం డిఫరెన్సో నాకు అర్థం కాదు. అండ్ ఇంకా అన్నీ రెడీ అయిపోయాయి అనమాట. ఇక్కడ గారెలు ఇంకా అందరికీ వడ్డిస్తున్నాము. అప్పటికి పాపం నిజంగానే లేట్ అయిపోయింది. అందులో కొంతమంది ఎర్లీగా తినే వాళ్ళు కూడా ఉంటారు కదా. ఇంకా అందరం కలిసి కూర్చొని ఫస్ట్ మా ఇళ్ళల్లో భోజనాలు అంటే మోస్ట్లీ జెంట్స్కే పెడతాం ఫస్ట్, వాళ్ళు తినేసాక ఇంకప్పుడు అనమాట. అండ్ ఇక్కడ అషి చూసారు కదా, ఆవిడకి ఇండిపెండెంట్. అప్పుడు బ్రష్ చేయడం గుర్తు వచ్చింది అషికి. ఇంకా బ్రష్ తీసుకొని తిరుగుతూ ఉందన్నమాట వాళ్ళు భోజనాలు చేస్తుంటే. ఇంకా అలా కబుర్లు చెప్పుకుంటూ బ్యాచెస్ కింద
అందరం కలిసి తినేసాం మంచిగా. అండ్ అదే రోజు మా ఫ్రెండ్ జర్మనీ నుంచి వచ్చిందనమాట, అంజలి. సో మీకు తెలుసు ఇక జర్మనీలో ఉంటుంది, తను ఇండియా ట్రిప్లో ఉంటే ఇంకా తను కూడా భీమవరం చిన్న పని ఉంటే వచ్చింది. ఇంకా తను వచ్చాక మేము అందరం కలిసి భోజనం చేసాము. ఏడి అన్న అన్నేడి అన్న అక్కడ ఉన్నాడా? వెళ్ళి అన్న దగ్గరికి వెళ్ళు. గో. అన్న అన్న అదిగో వెనకాల ఉన్నాడు అన్న. ఏం చేస్తున్నాడు అన్నయ్య? ఏది క్యాండీ? అండ్ తనే అంజలి అనమాట, వాళ్ళ ఫ్యామిలీ కూడా వచ్చారు. ఇంకా అందరం కలిసి భోజనం తిన్నా. అరౌండ్ 3:34 అయిపోయింది మేము అందరం కలిసి లంచ్ చేసేటప్పటికి. ఇంకా తిన్నాక వాళ్ళు స్టార్ట్ అవుతున్నారనమాట. చిన్న పని మీద భీమవరం వచ్చారు. ఇంకా తాంబూలం అది ఇస్తున్నాను ఫస్ట్ టైం కాబట్టి. అండ్ మన ఫ్రెండ్స్ని అబ్రాడ్లో ఉన్నప్పుడు ఇండియాలో కలిస్తే ఆ ఫీలింగ్ వేరే ఉంటుంది. నిజంగా ఆ రోజు చాలా హ్యాపీ అనిపించింది. అనుకోకుండా తను రావడం నేనున్నప్పుడే. అండ్ అందరం ఒకసారి ఉన్నాం కదా ఇండియాలో, సో హ్యాపీగా అనిపించింది. ఇంకా ఎక్కువసేపు లేరు, జస్ట్ కాసేపే ఉన్నారనమాట. ఇంక వాళ్ళకి పని ఉంటుంది కదా, అండ్ నేను కూడా కొంచెం బిజీలో ఉన్నాను కదా. అండ్ తను వెళ్ళాక ఇంకా మా మమ్మీ అండ్ మా పిన్ని అండ్ మా మావయ్య వాళ్ళ అబ్బాయి అనమాట వీళ్ళే కొంచెం లేట్గా వచ్చారు. అరౌండ్ 4 ఆ టైంకి ఇంక వాళ్ళు తింటున్నారు. అండ్ మా కబూర్లు ఆ రోజు అసలు ఇంత కూడా ఖాళీ లేదు, పొద్దు నుంచి ఫుల్ బిజీలో ఉన్నాము. బట్ టైం అస్సలు తెలియకుండా వెళ్ళిపోయింది. బాయ్ అంట. అషి కనిపించట్లేదు అసలు. ఏంటి బాబా కంటే ఇవ్వు బాబాయ్. అషి బాయ్. ఆచలిపోతున్నాను నేను. ఇంకా బాయ్. ఇంకా ఆల్మోస్ట్ అందరూ వెళ్ళిపోయారు. ఇంకా మా అత్త వాళ్ళు మేమే ఉన్నాం అనమాట. ఇక్కడ ఏదో యాప్లో మన ఫొటోస్కి ఆర్నమెంట్స్ అవన్నీ పెట్టేదో వస్తుంది కదా, వాళ్ళు సరదాగా అషిక్ అన్నీ పెట్టి చూపిస్తూ ఏడిపిస్తున్నారు అనమాట. కొన్ని ఫొటోస్ తీశారు. అండ్ ఇంక నేను టీ కూడా పెట్టాక ఒక 2-3 ఫ్యామిలీ ఫొటోస్ తీసుకొని ఇంకా అత్త వాళ్ళు కూడా స్టార్ట్ అయిపోయారనమాట. సో ఈవినింగ్ అలా అయిపోయింది. అండ్ వాళ్ళు వెళ్ళాక ఆ రోజు జాతర ఉందన్నమాట, ఆదిలక్ష్మమ్మ జాతర. మా ఇంటి దగ్గరలో ఉంటుంది టెంపుల్. నేను అంతకుముందు కూడా చూపించాను. అండ్ ఇక్కడ అషి డౌన్ అయిపోయింది, ఒక్కసారిగా అందరూ ఇల్లు వదిలి వెళ్ళిపోయారు కదా. అండ్ ఇంకా నైట్ బేసిక్గా ఓపిక లేదు, బట్ మా మమ్మీ చెప్పారు జాతర ఉంది, మేము వెళ్ళి చూసి వస్తాం, బాగుంటే నీకు ఫోన్ చేస్తా అని. సో మమ్మీ, డాడీ అండ్ అషి ఫస్ట్ ట్రిప్ వెళ్ళారు. వెళ్ళి ఫోన్ చేసి చాలా బాగుందని వీడియో కాల్ చేస్తే సరేలే మళ్ళీ ఎప్పుడు చూస్తానని ఇంకా పూజని రమ్మన్నా అనమాట. ఇంకా నైట్ డిన్నర్ కూడా అందరికీ చెప్పాము, బట్ కొంతమంది బాక్స్ తీసుకెళ్ళారు, కొంతమంది అప్పటికి లేట్ అయిందని ఇంకా తినలేదు. ఇంకా పూజ, నేను, దక్షిత్ కలిసి జాతర చూడడానికి వెళ్ళాం. చాలా బాగా అనిపించింది.
ఎప్పుడు ఒకలాగే చేయరు కదా. అండ్ మేబీ లాస్ట్ ఇయర్ నేను లేనేమో, ఈసారి అన్నీ కొత్తగా చాలా బాగా అనిపించింది. అండ్ మెయిన్ దక్షిత్కి చూపించాలని నా ఇంటెన్షన్ అనమాట. ఇవన్నీ నేను ఎలాగో అక్కడ ఉంటే చూపించలేను అబ్రాడ్లో. సో వాడు కూడా అస్సలు భయపడలేదు. ఆ వేషాలు చూసి కానీ, ఆ సౌండ్స్కి కానీ అస్సలు భయపడలా. మీ క్లాస్లో ఒక వీడియో క్లిప్ యాడ్ చేస్తాను చూడండి. నాకన్నా భయం వేసిందేమో కానీ వాడు ఎలా ఫీల్ అవుతాడా, ఎలా రియాక్ట్ అవుతాడా అని. ఆశి కూడా భయపడకుండా అన్నీ చూసి ఎంజాయ్ చేసి వచ్చింది. సో మమ్మీ వాళ్ళు వచ్చేసాక మేము ఆల్మోస్ట్ వాళ్ళు వచ్చే ముందు వెళ్ళాం అనమాట. సో అంతా బైక్ పైన ఎక్కువసేపు ఎక్కడా లేము, ఎందుకంటే అప్పటికి చల్లగా ఉంది బయట. పిల్లలకి మళ్ళీ జలుబు చేస్తుందేమో అని జస్ట్ వాడికి చూపించి అన్నీ ఇది అని ఎక్స్ప్లెయిన్ చేస్తూ అన్ని చోట్ల ఒక 2 minutes అండి కంప్లీట్ బైక్లోనే ఆ చెరువు చుట్టూ పెట్టారనమాట కొన్ని చోట్ల. సో ఇలా కొన్ని సెట్ ఆఫ్ ప్రోగ్రామ్స్ కింద ఆల్మోస్ట్ ఒక 5-6 అలా పెట్టారు. ఎక్కడైతే బాగా క్రౌడ్ ఎక్కువ ఉందో ఇంకా అక్కడ స్కిప్ చేసేసాము. బట్ మిగిలిన చోట్ల బైక్ వెళ్ళే ప్లేసెస్ అన్నీ వెళ్ళి బైక్ అక్కడ పార్క్ చేసుకుని ఒక 2 minutes అలా ఉండి అన్నీ చూసి వాడికి చూపించి ఇంకా మంచిగా ఎంజాయ్ చేసి అయితే రిటర్న్ అయ్యామన్నమాట. అండ్ ఈ పర్ఫార్మెన్స్ అయితే హైలైట్ అండి. అసలు వాళ్ళకి ఏమనాలి, వాళ్ళు ఓపిక మెచ్చుకోవాలి. అంతంత హెవీగా పెట్టుకొని రెడీ అయ్యి అసలు అస్తమానం డ్యాన్స్ చేస్తూ అవన్నీ మోస్తూ, అమ్మో నిజంగా చాలా మంచిగా అనిపించింది వాళ్ళని చూసినప్పుడు వాళ్ళ సహనానికి. అండ్ ఇక్కడే దక్షిత్ చూసి భయపడతాడేమో అని నేను చాలా భయంగా అసలు వెళ్ళలే కాసేపు. బట్ వాడు ఏందో కంప్లీట్గా రివర్స్లో చేశాడు. అంటే వెళ్ళి వాళ్ళ దగ్గర నుంచొని అసలు భయపడలేదన్నమాట. నన్ను అడుగుతున్నాడు ఎవరు అని. నాకు భలే అనిపించింది. వాళ్ళు కూడా నుంచోబెట్టి మంచిగా ఫొటోస్ తీశారు. అండ్ ఇంకా అక్కడి తర్వాత మళ్ళీ ఎదరికి వెళ్ళలేదనమాట. ఫుల్ ఆన్ క్రౌడ్ ఉంది. అండ్ సందులు అన్నీ తిరుగుతూ ఫైనల్లీ ఇంటికి రీచ్ అయ్యాం ఆఫ్టర్ 20 minutes ఆఫ్ ట్రావెల్ అనమాట. అండ్ ఐ హోప్ ఈ వ్లాగ్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి. అండ్ సీ ఆల్ ఇన్ ది నెక్స్ట్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ టేక్ కేర్.